ఎవరైతే యూజర్స్ ఉన్నారో, పార్టిసిపెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అందజేస్తూ ప్రతి ఒక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ ఈ 18 నెలల నుంచి కూడా బేస్ ఫర్ ఎవర్ ఒకటే అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం పడక్కర్లేదు, ఆశ్చర్య పడక్కర్లేదు. మన ముందే లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు. టోటల్ లైఫ్ ని మొత్తాన్ని కూడా బేస్ ఫర్ ఎవర్ ద్వారానే లీడ్ చేస్తున్న కుటుంబ సభ్యులు మనకి చాలా మందే ఉన్నారు. అయితే సార్ నాకు కో హోస్ట్ ఇవ్వండి సార్, అశోక్ గారు. అశోక్ గారు, ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈరోజు నేను బోర్డు ప్రజెంటేషన్ చెప్పదలుచుకున్నాను. మాక్సిమం పాయింట్ అయితే కన్వే చేస్తాను ఈ బోర్డ్ ప్రజెంటేషన్ ద్వారా. నా స్క్రీన్ అయితే మీకు కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను. క్లియర్ సార్, క్లియర్. స్పేస్ ఫర్ ఎవర్, దీని ట్యాగ్ లైన్ వచ్చేసరికి వేర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కమ్స్ ఇన్ టు రియాలిటీ. ఒకసారి మనం ఇన్వాల్వ్ అయితే మనంతటికి మనం బయటికి వెళ్ళాలన్నా కానీ సిస్టమ్ నుంచి బయటికి వెళ్తానికి పాసిబుల్ అవ్వదు. సిస్టమ్ లైఫ్ లాంగ్ ఉన్నంత కాలం మనం బేస్ ఫర్ ఎవరితో జర్నీ చేయాల్సిన ఇది కంపల్సరీ ఉంటుంది. మీ అంతటకు మీరు బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి ఈ సిస్టమ్ నుంచి. సో అలాంటి పకడ్బందీగా ప్లాన్ చేసిన సిస్టమ్ గురించి మనం తెలుసుకున్నాం. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మార్కెట్లో క్రిప్టో ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాలి అంటే, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ నేను బేసికల్ గా మీకు చాలా సార్లు వివరించే ఉంటాను. 4 స్టేజుల్లో ఆవిర్భావం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పాలి అంటే, మీరు మార్కెట్లో ద బెస్ట్ సిమ్ కార్డ్ ఏది అంటే చాలా మంది కూడా జియో లేదా ఎయిర్టెల్ అని చెప్తారు. కాసేపు ఈ జియో గురించి ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుందాం. స్టార్టింగ్ లో ఏం చేసిందండి, ఫ్రీగా సిమ్ములు పంచాడు. తర్వాత ఏం చేశాడు, 3 మంత్స్ ప్లాన్ 300 రూపీస్ కి సేల్ చేశాడు. తర్వాత ఏం చేసిందండి, ఇదే 3 మంత్స్ ప్లాన్ సుమారు 900 రూపీస్ కి సెల్లింగ్ అనేది చేస్తున్నాడు. అంటే ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. ఫస్ట్ ఫ్రీగా కస్టమర్లు తీసుకొస్తారు, తర్వాత డిస్కౌంట్ లో ప్లాన్ అనేది మారుస్తారు, తర్వాత అల్టిమేట్ గా రియల్ ప్లాన్ అనేది దింపుతాడు. కానీ ఈ 3 స్టేజ్లు చేసే లోపల కమ్యూనిటీ ఏర్పడతారు కాబట్టి ఈ కమ్యూనిటీని వినియోగించుకుంటూ వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది తీసుకొస్తారు. ఇది కేవలం ఎగ్జాంపుల్ కి మాత్రమే. ఈ ప్రొడక్ట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. జియో హాట్స్టార్ అని, జియో టీవీ అని, జియో ఫైబర్ నెట్ అని, ఇలా రకరకాల ప్రొడక్ట్స్ అనేవి ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి తీసుకొస్తూ యూజర్ బేస్ ని పెంచుకుంటూ ఆ ప్రాజెక్ట్ యొక్క విలువని ముందుకు తీసుకెళ్తే ముందుకు తీసుకెళ్తే ఒక ప్రక్రియలో మనకు ఈ జియో అనేది మనకి అర్థమైంది. అలాగే మన ప్రాజెక్ట్ క్రిప్టో ప్రాజెక్ట్, రియల్ క్రిప్టో ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ 1 అనేది ఎలా ఉంటుంది అంటే ఎయిర్ డ్రాప్ రూపంలో ఉంటుంది. ఈ ఎయిర్ డ్రాప్ అనేది ఫ్రీగా మనకి డిస్ట్రిబ్యూట్ చేసే కాయిన్స్. మనకి ఈ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసిన కాయిన్స్ అంటే ఆటోమేటిక్ గా ఆబ్వియస్ గా మనకి ఫ్రీగా ఇచ్చినట్టే. ఈ ఫ్రీగా ఎలా ఇచ్చారు సార్ అంటే, మనకి ఒక రిఫరల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఈ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా లైఫ్ టైం ఉండే విధంగా ఒక రిఫరల్ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసి ఎవరికైతే ఆ, జీవితంలో ఒక పని, ఒక వర్క్ అనేది ఎవరికైతే రియల్ గా కోరుకుంటున్నారో లైఫ్ లో ఎర్న్ చేసుకోవడానికి, ఒక లైఫ్ లాంగ్ 100% నిలిచిపోయే ఒక సిస్టమ్ లో మనం వర్క్ చేయాలి అని ఎవరైతే తపనతో ఉన్నారో వాళ్ళ కోసం ఒక రిఫరల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి
ఎవరైతే ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేషన్ చేశారో వాళ్ళకి సిస్టమ్ నుంచి ఫ్రీగా ఎయిర్ డ్రాప్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే స్టేజ్ టూ స్టేజ్ టూ ఎలా ఉంటుంది అంటే ప్రీసేల్ అంటారు. ప్రీసేల్ అంటే బిఫోర్ లిస్టింగ్. ఈ బిఫోర్ లిస్టింగ్ లో మనకి టోటల్ గా 5 ఫేసెస్ లో మనకి ప్రీసేల్ లో కాయిన్స్ ఇవ్వటం జరిగింది. సుమారు 50 పైసలకి ఐఎన్ఆర్ లో చెప్పాలి అంటే 60 పైసలకి, 70 పైసలకి, 80 పైసలకి, 90 పైసలకి సుమారు ఈ ఫ్రీగా 5 ఫేసుల్లో డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఇందులో కూడా చాలా మంది యూజర్స్ పార్టిసిపెంట్స్ అనేవి వాళ్ళ వంతు భాగంగా ఈ ప్రీసేల్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రీగా వచ్చినటువంటి కాయిన్స్ ని వినియోగించుకున్నారు. అలాగే డిస్కౌంట్ లో లభించినటువంటి కాయిన్స్ ని వినియోగించుకున్నారు. మూడో స్టేజ్ ఏంటండి? మూడో స్టేజ్ లిస్టింగ్. ఈ లిస్టింగ్ అప్రాక్సిమేట్ గా ₹1 లిస్ట్ చేసినట్టయితే ఇది ఎట్ ప్రెసెంట్ అక్టోబర్ 26వ తారీఖు దీన్ని లిస్టింగ్ చేశారు. ఈ అక్టోబర్ 26వ తారీఖు యూనిస్వాప్ అన్న ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిందండి. అక్టోబర్ 26వ తారీఖు పాయింట్ ఇది అనుకుంటే సుమారు ₹1 అనుకుంటే దానికి ఇప్పుడు దీని వెల వచ్చేసరికి సుమారు ₹5.40 దాకా ఇప్పుడు లైవ్ రేట్ అయితే రన్నింగ్ లో ఉంది. ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా మంది ఫ్రీగా ఎయిర్ డ్రాప్ కొన్నారు. వాళ్ళందరి దగ్గర కొన్ని లక్షల్లో ఎయిర్ డ్రాప్ టోకెన్స్ ఉన్నాయి. ఒక్కొక్క వాల్యూ సుమారు ₹5 దాకా ఉంది. ఫ్యూచర్ లో ఇంకా పెరగబోయే ఛాన్సెస్ ఉంటాయి కంపల్సరీ. సో రోజులు గడుస్తున్న కొద్దీ, కాలం ముందుకెళ్తున్న కొద్దీ వాళ్ళ యొక్క ఫిక్స్డ్ అసెట్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. అలాగే స్టేజ్ టూ లో ఎవరైతే ప్రీసేల్ కొన్నారో ఈ ప్రీసేల్ అనేది 5 ఫేసెస్ లో కొన్నారు. చాలా మంది ₹10 కొన్నారు. వాళ్ళు ₹5 అమ్ముకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ప్రీసేల్ ఆల్రెడీ 2 దఫాలుగా విడుదల చేశారు. విడుదల చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అంతకంటే ఎక్కువే వాళ్ళు ఎన్కాష్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఒకసారి ప్రాజెక్ట్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత నాలుగో స్టేజ్ అండి. నాలుగో స్టేజ్ ఏంటి అంటే ప్రొడక్ట్స్ తీసుకురావడం. ఈ ప్రొడక్ట్స్ లో భాగంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొడక్ట్ స్టేకింగ్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ ని కొంచెం అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలి అంటే ఒక బ్యాంకింగ్ సిస్టమ్ లో ఒక ఎఫ్డి ఎలాగైతే పనిచేస్తుందో, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాగైతే పనిచేస్తుందో ఈ క్రిప్టో రంగంలో ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనేది అయితే అలా ఆ, కొన్ని కండిషన్స్ ద్వారా అలాగా కంపల్సరీ పనిచేస్తుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహపడక్కర్లేదు. అయితే ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది సార్ అంటే మన బేస్ పర్ అవర్ సిస్టమ్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ తీసుకొచ్చిన అంశం పేరేంటి అంటే స్టేబుల్ స్టేకింగ్ ప్లాన్. బేసిక్ గా క్రిప్టోలో 2 టైప్స్ ఉంటాయండి స్టేకింగ్ ప్లాన్స్. టైప్ 1 వచ్చేసరికి టోకెన్ టు టోకెన్ స్టేకింగ్ ప్లాన్ ఉంటుంది. ఇందులో ఎప్పుడైతే టోకెన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది అండి. ఎప్పుడైతే ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందో అంటే మనం కొన్న ప్రైస్ కంటే తగ్గుతుందో ఆటోమేటిక్ గా మన అసెట్ వాల్యూ అనేది నిదానంగా తగ్గిపోతుంది. ఇక్కడ ఈ కేసులో ఈ సినారియోలో ఈ పర్టికులర్ సినారియోలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు కేవలం ఒక 40 to 50% మాత్రమే ప్రాఫిట్ లో ఉండే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ లాభ ఫెయిల్ అంటే లాస్ లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ టైప్ టూ టైప్ టూ ఏంటి అంటే స్టేబుల్ డిస్ట్రిబ్యూషన్. అదే
ఈక్వివాలెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇందులో ప్రైస్ తో సంబంధం లేకుండా లైవ్ రేట్ కి ఆధారపడి మనకి ఈక్వివాలెంట్ ఆఫ్ డాలర్స్ అనేది టోకెన్ రూపంలో డిస్ట్రిబ్యూషన్ కావడం జరుగుతుంది. 1 సెకండ్. లైవ్ ప్రైస్ అనేది టోకెన్ రూపంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మీరు ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్ లో మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి సపోజ్ 1,00,000, 50,000, 500 ఎంతో కొంత ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఫర్ సపోజ్ మీరు తీసుకునే టైంకి మీకు 100 రూపీస్ పేమెంట్ రావాలని చెప్పి ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ 100 రూపీస్ పేమెంట్ రావాలి అంటే ఇక్కడ చూడండి, లైవ్ రేటు టోకెన్ ప్రైస్ లైవ్ రేట్ వచ్చేసరికి సుమారు ₹1 అనుకుందాం. మీకు రావాల్సింది ఎంత అండి? 100 రూపీస్ రావాలి. మీకు 100 టోకెన్లు అనేటువంటిది ఇస్తాడు. ఇది కేస్ 1. కేస్ 2, మీకు ఇదే ₹100 పేమెంట్ రావాలి. టోకెన్ ప్రైస్ ₹2 ఉంది. మీకు 50 టోకెన్లు వస్తాయి. సపోజ్ మీకు ₹100 రావాలి. టోకెన్ ప్రైస్ ₹4 ఉంది. ఇక్కడ మీకు 50 టోకెన్లు వస్తాయి. ఇక్కడ మీకు వచ్చే 100 ఎక్కడా మారట్లేదు. మీకు ఏదైతే 100 రూపీస్ రావాలో అది ఎక్కడా కూడా చేంజ్ అవ్వట్లేదు. మీకు వచ్చే టోకెన్స్ మాత్రమే తగ్గుతున్నాయి అంతే. కానీ ఈ సినారియోలో ఏంటి అంటే మీరు లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినారియోలో మీ ప్రాఫిట్ అనేది ఈక్వివాలెంట్ గా ప్రాఫిట్ వచ్చే సినారియో ఎక్కువ ఉంటుంది. టైప్ 4, సపోజ్ టోకెన్ ప్రైస్ అనేది ₹10 పడిపోయింది. మన రూపాయి దగ్గర కొన్న ₹10 పడిపోయింది. మీకు 200 టోకెన్లు మింట్ అవుతాయి. 200 టోకెన్లు రివార్డ్ రూపంలో వస్తాయి. సో టోకెన్ అనేది పెరిగినా తగ్గినా మీకు సంబంధం లేదండి. మీకు ఏదైతే రావాలో అది ఈక్వివాలెంట్ రేషియోలో మీకైతే డిస్ట్రిబ్యూషన్ అవుతూ వస్తుంది అనమాట. అయితే ఈ కేసుని బాగా పరిశీలించినట్టయితే, బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే $50 అండి. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ $10,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడే బేస్ ఫర్ లోకి ఎంట్రీ అవుతున్న న్యూ పర్సన్స్ అనుకోవచ్చు. సెకండ్ సినారియో వచ్చేసరికి ఆల్రెడీ కమ్యూనిటీ మెంబర్ అనుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి 90 డేస్ ప్లాన్ అండి. ఈ 90 డేస్ ప్లాన్ లో ఎవరైతే ఒక కొత్త వ్యక్తి వచ్చారో అతని ఇన్వెస్ట్మెంట్ కనుక మినిమం $50 నుంచి మాక్సిమం $10,000 వరకు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. అతను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాం. 90 రోజులకి 90 రోజులు లాకింగ్ పెట్టుకొని ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఎవరైతే కొత్త మెంబర్ ఉన్నాడో అతనికి ఈ 90 రోజులకు గాను ఒక 18% అనేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయితే అతనికి వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది డైలీ బేసిస్ లో మనకి వస్తుంది. ప్రతి 8 అవర్స్ ఒకసారి మనకి ఇన్కమ్ అనేది అయితే వస్తుంది. అయితే ఈ 90 డేస్ ప్లాన్ లో ఎవరైతే ₹1,00,000 పెడతారో ఈ 90 డేస్ గాను 18% అంటే ₹18,000 వస్తాయి. ఈ 18,000 డివైడెడ్ బై 90 డైలీ ఎంతైతే ఉందో ఆ డైలీ అనేది అతనికి ROI రూపంలో ప్రతిరోజు రావటం జరుగుతుంది. ఆ డైలీ వచ్చే అమౌంట్ డివైడెడ్ బై 3
8 గంటలకు ఒకసారి అతని వ్యాలెట్కి వచ్చే విధంగా దీన్ని అయితే డిజైన్ చేశారు. అలాగే కమ్యూనిటీ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 27% అనేది అయితే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ కమ్యూనిటీ మెంబర్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మొదటి పాసిబిలిటీ రిఫరల్ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవటం. 2, సిస్టమ్ ఆల్రెడీ వదిలిన NFT లో ఇన్వాల్వ్ అవటం. ఈ రెండిట్లో ఎక్కడ ఇన్వాల్వ్ అయినా కానీ అతను కమ్యూనిటీ మెంబర్ అయినట్టే. అయితే 120 డేస్ గేమ్ ప్లాన్ లో ఇన్వాల్వ్ అయితే గనక ఇక్కడ 32% అనేది అయితే 120 డేస్ కి కానీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అలాగే కమ్యూనిటీ మెంబర్ కి అయితే గనక 48% అయితే ఈ 120 డేస్ కి డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. 180 డేస్ గేమ్ ప్లాన్ చూసుకుంటే 60% అయితే కొత్త వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ 90% అయితే కొత్త వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ బాగా గమనించండి, ఓవరాల్ గా 180 డేస్ కి నేను చెప్పేది. 365 డేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు కానీ కొత్త వాళ్ళకి కానీ కమ్యూనిటీ మెంబర్ కానీ ఎవరికన్నా కానీ 144% అయితే డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. మార్కెట్ లో మోస్ట్ ప్రిఫరబుల్ ప్లాన్ ఈ 365 డేస్ ప్లాన్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ 365 డేస్ ప్లాన్ చెప్తున్నాము అంటే ఎవరైతే 365 డేస్ టేక్ చేసుకుంటారో వాళ్ళకి పర్ మంత్ వచ్చేసరికి 12% కింద ROI అనేది జనరేట్ అవుతుంది. ఓవరాల్ గా 144% అయితే వస్తుంది. పర్ మంత్ 12% వస్తుంది. పర్ డే చూసుకున్నట్టయితే 0.4% అనేది అయితే ఇన్కమ్ కింద రావటం జరుగుతుంది. సో ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్టయితే ఓవరాల్ గా 1,44,000 వస్తున్నాయి. పర్ మంత్ వచ్చేసరికి ₹12,000 దాకా వస్తున్నాయి. పర్ డే వచ్చేసరికి ఒక ₹1,00,000కి ₹400 వరకు వస్తున్నాయి. ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ పాలసీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఒక బ్యాంక్ లోకి వెళ్ళి ఒక 10 సంవత్సరాలు FD చేసి మధ్యలోనే వెళ్ళిపోతానంటే ఎలా అయితే పెనాల్టీ వేస్తాడో ఇక్కడ కూడా మీరు ఎప్పుడన్నా అప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ 365 డేస్ దాకా ఉంచుకుంటే కనుక ఎటువంటి పెనాల్టీ ఉండదు. ఇన్ కేస్ మధ్యలో వెళ్ళాలి అంటే కనుక 25% అనేది ఫీజు కింద కట్ చేసుకొని మిగతా 75% ఎప్పుడైతే అప్పుడు మీకు ఇచ్చేస్తాడు. ఫర్ సపోజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు, ఒక 5 మంత్స్ 6 మంత్స్ తీసుకున్నారు, అప్రాక్సిమేట్ గా మీకు 70 to 80% అనేది మీరు ROI కింద జనరేట్ చేసి మీరు తీసుకున్నారు. మీరు వెళ్ళాలి అంటే వెంటనే వెళ్ళిపోవచ్చు, 25% కట్ అవుతుంది. కానీ ఎవరైతే కమ్యూనిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంత్లీ కూడా ఫర్ సపోజ్ 12 మంత్స్ ప్లాన్ లో ఉన్నారు, మంత్లీ 25/12 మంత్లీ అప్రాక్సిమేట్ గా 2.2% అనేది డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ 6 నెలల తర్వాత తీసుకోవాలంటే 12% పడుద్ది. సపోజ్ 9 నెలల తర్వాత తీసుకోవాలంటే 6% ఫీజు కట్ అవుతుంది. ఇలా కమ్యూనిటీ మెంబర్ కి అనేది కొంచెం అడిషనల్ బెనిఫిట్ అనేది అయితే ఈ పాయింట్ లో ఇచ్చారు. అలాగే మీరు $1 ఉన్నా కానీ మీరు క్లెయిమ్ చేసుకొని రివార్డ్ తీసుకోవచ్చు. క్లెయిమ్ ఫీజు వచ్చేసరికి 10% అయితే క్లెయిమ్ ఫీజు కింద పెట్టారు. ఈ 10% కూడా టోకెన్ బర్నింగ్ మెకానిజం కి అయితే వెళ్ళిపోతుంది. బ్యాలెన్స్ ఏదైతే 90% ఉంటుందో ఆ 90% మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ $100 మీకు క్లెయిమ్ వచ్చినట్టయితే ఈ $100లో 10% అంటే $10 అనేది బర్నింగ్ పోతుంది, కాయిన్ బర్నింగ్ కి. $90 అనేది మీ వ్యాలెట్ కి వచ్చేసి చేరుతుంది అనమాట. మీరు క్లెయిమ్ కొట్టిన టైంకి ఈ $90 కి ఎన్నైతే టోకెన్లు వస్తాయి అన్ని టోకెన్స్ వచ్చేసరికి మీ వ్యాలెట్ లో అయితే క్రెడిట్ అయితే వెంటనే ఇవి మీరు స్వాప్ చేసుకొని స్టేబుల్ కాయిన్ కింద మార్చుకోవచ్చు. లేదు INR కింద కావాలంటే INR కింద కూడా
మార్చుకునే ఆప్షన్ అయితే ఇక్కడైతే పాసిబిలిటీ ఉంది. ఇది మీరు స్టేక్ చేసుకున్నందుకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్. ఇక్కడ మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి స్టేకింగ్ రివార్డ్ అండి. మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారో దానికి గాను వచ్చే ఒక రివార్డు. రెండో రివార్డ్ వచ్చేసరికి లెవెల్ ఇన్కమ్. మూడో రివార్డ్ వచ్చేసరికి లీడర్షిప్ బోనస్. నాలుగోది వచ్చేసరికి ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇదేంటి అంటే మీకు డైలీ కాంటెస్ట్ రూపంలో అయితే మీకు జరుగుతుంది. ఆ రోజు జరిగిన టర్న్ ఓవర్ బట్టి మీకు ఇవ్వటం జరుగుతుంది. మనం స్టేకింగ్ రివార్డ్ గురించి తెలుసుకుందాం, లెవెల్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. ఈ లెవెల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే మీకు 7 లెవెల్స్ నుంచి ఆర్ఓఐ ఆన్ ఆర్ఓఐ జనరేట్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ కండిషన్ ఒకటే అండి, మీరు 7 లెవెల్ నుంచి ఇన్కమ్ తీసుకోవాలి అంటే డైరెక్ట్ కూడా 7 డైరెక్ట్స్ ఉండాలి. అది మినిమం $50 అయినా పర్వాలేదు, 7 డైరెక్ట్స్ అయితే ఉండాలి. ఎప్పుడైతే మీరు ఏ డైరెక్ట్లు ఇస్తారో ఏ లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ లెవెల్ 1 10% అయితే మనకి జనరేట్ అవుతుంది. అంటే మీ డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఆర్ఓఐ జనరేట్ అవుతుందో ఆ ఆర్ఓఐ మీద మీకు 10% అయితే జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 అయితే ఒక వ్యక్తి ద్వారా మీరు పెట్టించినట్టయితే ఆ ₹1,00,000 పెట్టుకున్న వ్యక్తికి 10,000 వస్తూ నెలకి మీకు దాని మీద 10%, ఆ 10,000 మీద 10% ప్రతి మంత్ ₹1,000 అనేది మీకు జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది అయితే 10,000, ఒక 100 మంది డైరెక్ట్ వేసుకున్నారు ₹1,00,000. అతన్ని ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఉంచుకుంటాడో, ఎంతకాలం అయితే ఉంచుతాడో అతను ఉంచినన్ని రోజులు మీకు దాని మీద ఆర్ఓఐ అనేది అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా మంచి ఇన్కమ్. అలాగే లెవెల్ 2 రెండో లెవెల్ నుంచి 4% జనరేట్ అవుతుంది. లెవెల్ 3 2%, లెవెల్ 4 1%, లెవెల్ 5 1%, లెవెల్ 6 0.5%, లెవెల్ 7 0.5%. ఇక్కడ చాలా మంది గమనించేది ఏంటి అంటే సార్ ఆర్ఓఐ మీద ఆర్ఓఐ కాబట్టి తక్కువే వస్తుంది సార్ అని చాలా మంది అంటున్నారు. కానీ ఇక్కడ ఒక ఫార్ములా అర్థం చేసుకోవాలండి. ఈ 7 లెవెల్స్ లో ఎప్పుడైతే ఒక 100 మంది నుంచి ఒక 200 మందిని టీం గనక మనం గట్టిగా ఫామ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మినిమం $1 ఆర్ $0.5 అలా మనకి జనరేట్ అయినా మనం డైలీ టార్గెట్ అనేది $50 నుంచి $100 అయితే రీచ్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఈ డైలీ టార్గెట్ లెవెల్ ఇన్కమ్ పర్ డే అని మనకి వెబ్సైట్ లో ఉంది, మన ఐడిలో ఈ లెవెల్ ఇన్కమ్ పర్ డే మీద కాన్సన్ట్రేషన్ చేసి నేనైతే $23 వరకు రీచ్ అయ్యాను. ఎప్పుడైతే లెవెల్ ఇన్కమ్ పర్ డే దీని టార్గెట్ ఎప్పుడైతే మనకి $100 కి రీచ్ అవ్వాలి అని మనం టార్గెట్ పెట్టుకుంటామో ఆటోమేటిక్ గా నిదానంగా 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 దీన్ని మనం అచీవ్ చేయొచ్చు. పర్ డే $100 అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్ గా సుమారు డాలర్ వచ్చేసరికి నియర్ బై నియర్ ఒక రూపాయి ₹2 అటు ఇటు $100 దాకా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది మార్కెట్ లో డిమాండ్ బట్టి. సో డైలీ మనం 10,000 సంపాదించుకునే అవకాశం కూడా ఇక్కడ మనకుంది. నేను చెప్పేది ఏంటి అంటే అన్ని ఇన్కమ్ల కంటే ద బెస్ట్ ఇన్కమ్, మంచి ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ అనేది అయితే నేను నమ్ముతాను. ఈ లెవెల్ ఇన్కమ్ మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ పెంచుకుంటారో ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ అనేది అయితే విపరీతంగా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లెవెల్ ఇన్కమ్ మీరు పెంచుకుంటూ ఉంటారో మిగతా అన్ని ఇన్కమ్స్ ఆటోమేటిక్ గా మీకు జనరేట్ అవుతానే ఉంటాయి. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ లెవెల్ ఇన్కమ్ మీద పెడతానని నేను అనుకుంటున్నాను.
అలాగే థర్డ్ ఇన్కమ్, లీడర్షిప్ బోనస్. ఈ లీడర్షిప్ బోనస్ లో మొత్తం 6 ర్యాంకులు ఉంటాయండి. ఈ లీడర్షిప్ బోనస్ కండిషన్ ఒకటే, 43 lakhs లో చేయాలి. 40 ప్రైమరీ లెగ్ అంటే ఏదైతే మెయిన్ లెగ్ ఉంటుందో ఇందులో 40% బిజినెస్ జరగాలి. 30% సెకండ్ లెగ్ లో జరగాలి. రిమైనింగ్ ఆల్ లెగ్స్, మీకు ఎన్ని లెగ్గులన్నా ఉండవండి, ఒక 10 లెగ్గులు వేసుకొని ఎన్న ఉంది, అవన్నీ కలిపి రెస్ట్ ఆల్ లెగ్స్ 30% ఉండాలి. ఇది గనక సాటిస్ఫై అయితే మీరు లీడర్షిప్ బోనస్ కి సాటిస్ఫై అయిపోయినట్టే. ఇక్కడ లీడర్షిప్ బోనస్ లో మొదటి ర్యాంక్ అచీవ్ చేయడానికి $10,000 అయితే బిజినెస్ కావాలి. ఈ $10,000 మొదటి లెగ్గులో $4,000, రెండో లెగ్గులో $3,000, మిగతా అన్ని కలిపి ఒక $3,000 బిజినెస్ జరిగినట్టయితే మీకు పర్ వీక్ వచ్చేసరికి $30 పర్ వీక్ ఇస్తాడు. అప్ టు 10 వీక్స్ ఇస్తాడు. $300 వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ర్యాంక్ 1 అచీవ్ చేసామో మనలాంటి ర్యాంక్ 1 వాళ్ళని ఒక ముగ్గురు సెలెక్ట్ చేసుకొని వాళ్ళని గనక ర్యాంక్ 1 కి తీసుకురావడానికి పుష్ చేస్తే మనం ఆటోమేటిక్ గా ర్యాంక్ 2 లోకి వెళ్తామండి. ర్యాంక్ 2 లోకి అచీవ్ అయితే ఇక్కడ $80 పర్ వీక్ వస్తుంది. 10 వారాలు వస్తే $800 దాకా మనం ఇన్కమ్ తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇచ్చిన టార్గెట్ ని చాలా సింప్లిఫై చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే ప్రతిదీ ఇక్కడ సాధ్యమే అవుతుంది. ఎప్పుడైతే ర్యాంక్ 2 లో మనం ఉండి ర్యాంక్ 2 కి ఇదే ర్యాంక్ 1 లో ఉన్న ముగ్గురిని తీసుకురాగలిగితే మనం ర్యాంక్ 3 లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ $300 పర్ వీక్, 10 వారాలు ఇస్తే $3,000 వరకు మన ఇన్కమ్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ముగ్గురిని మూడో ర్యాంక్ అచీవ్ చేపిస్తే మనం 4వ ర్యాంక్ వెళ్ళిపోతాం. $1,000 పర్ వీక్, 10 వారాలు ఇస్తే $10,000 వరకు మనం ఇన్కమ్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. అలాగే 5వ ర్యాంక్ $3,000 పర్ వీక్, 10 వారాలు $30,000 తీసుకునే పాసిబిలిటీ ఉంది. లాస్ట్ ది $10,000 పర్ వీక్, అంటే సుమారు 10 లక్షల వరకు ఇక్కడ ఆస్కారం ఉంది తీసుకునేది. 10 వారాలు $1,00,000 అంటే సుమారు ₹1,00,00,000 తీసుకునే ఆస్కారం అయితే ఈ లీడర్షిప్ బోనస్ లో దాగి ఉంది. ఎప్పుడైతే సిస్టమేటిక్ గా క్రమంగా మనం ముందుకెళ్తూ మనతో పాటు ఉన్న కుటుంబ సభ్యుల్ని ఎప్పుడైతే ముందుకి తీసుకెళ్తూ ఉంటామో ఆటోమేటిక్ గా ర్యాంక్స్ అన్ని అచీవ్ చేయొచ్చు. ఎక్సలెంట్ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. కాయిన్ రేట్ తో సంబంధం లేకుండా పెరిగినా తగ్గినా మీ యొక్క ఇన్కమ్ మీకు ఇలా సిస్టమేటిక్ పరంగా మీకు దరి చేరుతుంది అంటలో ఎటువంటి సందేహం లేదు. అలాగే 4వ ఇన్కమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, డైలీ కాంటెస్ట్. ఇది కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. టోటల్ టర్న్ ఓవర్, డైలీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 1% పక్కన పెట్టి ఈ 1% డైలీ స్క్రాచ్ కార్డ్ అయితే ఇస్తాడు. ఈ స్క్రాచ్ కార్డ్ లో 10 లక్కీ విన్నర్స్ కి ఈ 1% అనేది అయితే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఫర్ సపోజ్ $1,00,000 బిజినెస్ జరిగింది అనుకుందాం. 1% అంటే $1,000. $1,000 డివైడెడ్ బై 10 మంది అంటే సుమారు $100 పర్ పర్సన్ కి పార్ట్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఎంత విన్నా, ఎంత బాగున్నా, ఎలా ఉన్నా ప్రతి ఒక్కరికి మైండ్ లో తిరిగే ఒకటే ఒక క్వశ్చన్ అండి. మీరు స్టేకింగ్ పెట్టంగానే 8 అవర్స్ ఒకసారి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, సిస్టమ్ నుంచి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, వెంటనే అవి క్లైమ్ అవుతున్నాయి, వెంటనే ఎన్కాష్మెంట్ అవుతున్నాయి, ప్రతిదీ జరుగుతుంది, మన ప్రిన్సిపల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సార్ ఎలా జనరేట్ చేస్తున్నారు అంటే కనుక ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. ప్రతి కాయిన్ కి
ప్రతి టోకెన్ యొక్క ఎకనామిక్స్ అనేవి ఒకటి ఉంటాయి. ఈ ఎకనామిక్స్ చెప్పి నేను ఈ బేస్ ఫార్వర్డ్ సిస్టమ్ లో ఉన్న మెకానిజం చెప్తాను. ఆల్మోస్ట్ మీ డౌట్ కి క్లారిఫై అయిపోయినట్టే. టోకెనామిక్స్ వచ్చేసరికి టోటల్ సప్లై వచ్చేసరికి 1000 కోట్లు మన భాషలో. సార్ సప్లై ఎక్కువ కదా సార్, టోకెన్ పెరగదేమో అని చాలా మంది సందేహంలో ఉంటారు. కొత్త వాళ్ళకి చెప్పంగానే వాళ్ళకి క్లియర్ గా చెప్పండి, మొత్తం చెప్పే వరకు వినండి అని. టోటల్ సప్లై వచ్చేసరికి 1000 కోట్లు. ఇందులో ఎయిర్ డ్రాప్ కి కేటాయించిన నిల్వలు వచ్చేసరికి 5%. అలాగే ప్రీసేల్ కి కేటాయించిన నిల్వలు వచ్చేసరికి 2%. అలాగే మార్కెటింగ్ కి కేటాయించిన నిల్వలు వచ్చేసరికి 8%. అలాగే డెవలప్మెంట్ టీమ్ కి కేటాయించిన నిల్వలు వచ్చేసరికి 4%. అలాగే లిస్టింగ్ ఏదైతే ఎక్స్చేంజ్ లిస్టింగ్స్ ఉన్నాయో అవన్నీ కేటాయించి 6%. ఇక్కడ మనం ఎయిర్ డ్రాప్ నుంచి కొనగలమా? కొనలేము. ప్రీసేల్ నుంచి కొనగలమా? అయిపోయినాయి కాబట్టి కొనలేము. ఇకపోతే ఈ మార్కెటింగ్ డెవలప్మెంట్ టీం దగ్గర మొత్తం లాక్ లోనే ఉంటాయి. మీరు కావాలంటే డెక్స్టూల్స్ లో చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు కొనాలన్నా, నేను కొనాలన్నా, ఇంకెవరు కొనాలన్నా కానీ ఈ 6% నుంచి లిస్టింగ్ నుంచి మాత్రమే కొనగలరు. సో ఇక్కడ చూస్తే ఇక్కడికి 25% అనేది అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు బాగా చూడండి, ఎవరు కొన్నా కానీ లిస్టింగ్ నుంచి మాత్రమే కొనగలరు. ఇకపోతే స్టేకింగ్ రివార్డ్, ఎవరైతే ఈ 6% లిస్టింగ్ నుంచి కొని స్టేకింగ్ పెడుతున్నారో వాళ్ళకి రివార్డ్ ఇవ్వటం కొరకు 25% అనేది అయితే స్టేకింగ్ రివార్డ్ కింద పక్కన పెట్టింది సిస్టమ్. ఈ స్టేకింగ్ రివార్డ్ అనేది అప్రాక్సిమేట్ గా 250 కోట్ల టోకెన్లు అనేవి స్టేకింగ్ రివార్డ్ కింద పక్కన పెట్టింది. ఇది ఒక 25, ఇది ఒక 25, మొత్తం 50. బ్యాలెన్స్ 50% వచ్చేసరికి మంత్లీ 0.01% రిలీజ్ అయ్యే విధంగా సిస్టమ్ డిజైన్ చేసింది. అంటే 500 కోట్లు ఇంటూ 0.01%, అప్రాక్సిమేట్ గా మంత్లీ $5 లక్షలు, 5 లక్షల టోకెన్లు మాత్రమే రిలీజ్ అవుతాయండి. ఈ 5 లక్షలు రిలీజ్ అవుతూ ఈ 500 కోట్ల టోకెన్లు అనేది ఫుల్ఫిల్ చేయాలి. అంటే 500 కోట్ల టోకెన్లు డివైడెడ్ బై 5 లక్షల కాయిన్లు పర్ మంత్ కాబట్టి అప్రాక్సిమేట్ గా 10,000 నెలల పాటు టోకెన్ అనేది స్లోగా మింట్ అవుతూ మార్కెట్ లోకి యాడ్ అవుతా ఉంటుంది. సార్ ఇన్ని సంవత్సరాలు పెడతాం వల్ల ఇదేంటి సార్, బెనిఫిట్ ఏంటి సార్ అని మళ్ళీ క్వశ్చన్స్ రేజ్ అవుతానే ఉంటుంది. మన స్టేకింగ్ రివార్డ్ మెకానిజం చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఫర్ సపోజ్ మీరు కానీ, నేను కానీ, సిస్టమ్ ఓనర్ కానీ, ఎవరన్నా కానీ ఈ లిస్టింగ్ నుంచి మాత్రమే టోకెన్స్ కొనగలరు. ఇక్కడ కొన్న తర్వాత వెంటనే ఏం చేస్తున్నారండి, స్టేకింగ్ లో పెడుతున్నారు. స్టేకింగ్ అంటే లాకింగ్. ఈ తక్కువ సప్లైలో నుంచి కొన్న టోకెన్స్ నిదానంగా తీసుకెళ్లి లాక్ లో పడేస్తున్నారు. ఈ లాక్ 365 డేస్ అవ్వచ్చు, 90 డేస్ అవ్వచ్చు, 120 డేస్ అవ్వచ్చు, 180 డేస్ అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు. నిదానంగా లాక్ లో పడేస్తున్నారు. పడేసిన తర్వాత మనకి ఏదైతే స్టేకింగ్ రివార్డ్ కింద 250 crores టోకెన్స్ ఉంచాడో, ఇక్కడ మీరు గమనించినట్టయితే టోకెన్ నిదానంగా కొని లాక్ లో పెడుతున్నాము అంటే కాయిన్ ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా
ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఇందాక నేను స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. టోకెన్ ప్రైస్ రూపాయి ఉంది, 100 రూపాయలు రావాలి అంటే 100 టోకెన్లు వస్తాయని చెప్పాను. టోకెన్ ప్రైస్ రూ. 2 ఉంది, 100 రూపాయలు రావాలంటే 50 టోకెన్లు వస్తాయని చెప్పాను. టోకెన్ ప్రైస్ రూ. 4 ఉంది, 100 రూపాయలు రావాలి అంటే 20 టోకెన్లు వస్తాయని చెప్పాను. సారీ, 25 టోకెన్స్ వస్తాయని చెప్పాను. ఇక్కడ చూడండి, 5 రూపాయలు ఉంది, 100 రూపాయలు రావాలంటే 20 టోకెన్లు వస్తాయని చెప్పాం. ఇక్కడ మనం గమనించాల్సిన లాజిక్ ఏంటి అంటే 6% లిస్టింగ్ నుంచి మనం కొంచెం 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 కొని స్టేకింగ్ లో పెడుతున్నామంటే ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఈ 250 crores టోకెన్స్ అనేవి స్లోగా రివార్డ్ రూపంలో మింట్ అవుతాయి. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇన్పుట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా సిస్టమ్ యొక్క సస్టైనబిలిటీ కూడా స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే రేపు ఈ స్టేకింగ్ రివార్డ్ నుంచి మీకు కొంత టోకెన్ వచ్చి మీకు యాడ్ అవుతుంది. యాడ్ అవ్వగానే ఏం చేస్తారు, మీరు అమ్ముతారు. అమ్మితే సపోజ్ మీరు కొన్నారు, పెరిగింది, ఆ తర్వాత ఏమైంది, రివార్డ్ వచ్చింది, కొంచెం అమ్మారు, మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ ఎవరో ఒకరు కొంటారు, మళ్ళీ రివార్డ్ వస్తుంది, మళ్ళీ అమ్ముతారు, మళ్ళీ ఏమవుతుంది, కొంటారు, మళ్ళీ రివార్డ్ వస్తుంది కాబట్టి నీట్ గా అమ్ముతారు, మళ్ళీ ఎవరో ఒకరు కొంటారు, మళ్ళీ రివార్డ్ వస్తుంది కాబట్టి అమ్ముతారు, మళ్ళీ ఎవరో ఒకరు కొంటారు, రివార్డ్ వస్తుంది కాబట్టి అమ్ముతారు. ఏ టోకెన్ అన్నా, ఏ ప్రాజెక్ట్ అన్నా, ఏ కాయిన్ అన్నా మనకి 4-5 కండిషన్స్ ద్వారా వేరీ అయ్యి ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికి బయ్యింగ్ ఉండాలి. సో మన దగ్గర స్టేకింగ్ లో పెడుతున్నామంటే ఆటోమేటిక్ గా బయ్యింగ్ ఉంది. అలాగే ఏది కూడా బై అవుతూ ఆకాశంలోకి వెళ్ళిపోదండి. సెల్లింగ్ ఉండాలి. ఎప్పుడైతే కొంటారో ఆటోమేటిక్ గా అమ్ముతారు, ఎప్పుడైతే అమ్ముతారో ఆటోమేటిక్ గా కొంటారు. దీన్నే ట్రేడింగ్ అంటారు. ఈ ట్రేడ్ అనేది జరగాలి. ఇక్కడ బయింగ్ జరుగుతుంది, మనం కొంటున్నాం, స్టేకింగ్ లో పెడుతున్నాం, మనకి టోకెన్ మింట్ అవుతుంది అంటే రివార్డ్ వస్తుంది కాబట్టి మనం అమ్ముతున్నాం, అమ్మి దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకుంటున్నాం. అంటే బయ్యి నువ్వే చేస్తున్నావు, సెల్లింగ్ నువ్వే చేస్తున్నావు, నీ చేతిలోనే ఉంది ఫ్యాక్టర్ కాబట్టి. అలాగే బర్నింగ్, నువ్వు ఎప్పుడైతే స్టేకింగ్ లో పెడతావో నీకు వచ్చే రివార్డ్ కోసం నువ్వు 10% నువ్వు బర్న్ చేస్తూ ఉంటావు కాబట్టి ఇక్కడ మూడో పాయింట్ కూడా నీకు సస్టైన్ అయిందండి. బై చేస్తున్నావు, సెల్ చేస్తున్నావు, బర్న్ చేస్తున్నావు. నాలుగోది మింటింగ్, అంటే కొత్తగా వచ్చే టోకెన్స్ ని మార్కెట్ లో స్కేర్సిటీ అవ్వకుండా ఎంతమంది కొన్నా ఎంతమంది అమ్మినా. నాలుగో పాయింట్ మింటింగ్. ఈ మింటింగ్ ఎలా వస్తుంది, నీకు డైలీ రివార్డ్ జనరేట్ అవుతుంది. ఈ రివార్డ్ జనరేట్ అయ్యే ఈ 25% నుంచి ఒక కొత్త టోకెన్ అనేది మింట్ అవుతుంది. అంటే మార్కెట్ లోకి స్కేర్సిటీ లేకుండా మళ్ళీ నీకు యాడ్ అవటం జరుగుతుంది. ఈ 4 మెకానిజం కూడా కమ్యూనిటీ చేతిలోనే, కమ్యూనిటీ ఆధారంతోనే, కమ్యూనిటీనే ముందుకు నడిపిస్తున్న ఆ, మంచి డీసెంట్రలైజ్డ్ మెకానిజం అని చెప్పి దీన్ని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అదే సిస్టమ్ 100% క్లారిటీగా, జెన్యూనిటీగా మనకి కంట ముందే చూపిస్తుంది. మీకు ఇక్కడ దీన్ని ట్రస్ట్ చేసి ఎంతన్నా ముందుకెళ్ళండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతిదీ తెలుసుకోండి, ప్రతి ఒక్క చిన్న పాయింట్ మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే కాయిన్ అనేది, టోకెన్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుందో మీకు సస్టైనబిలిటీ అనేది విపరీతంగా పెరుగుతుందండి. సో అందులో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు ట్రేడ్ అయ్యే కాయిన్ ఏ ప్రాబ్లం ఉండదు, ఏది కాదు. మన టోకెన్ ఆల్రెడీ యూనిస్వాప్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది కూడా ఫ్రీగా కొనుక్కున్న ఆ, ఇది ఇప్పుడు 5 రూపాయలు ఉంది, రేపు పొద్దున ఫ్రీగా ఇచ్చే ఇది వదిలినప్పుడు 10 రూపాయలు ఉండొచ్చు, ఇంకెంతైనా ఉండొచ్చు. దానిలో సంబంధం లేదు. వాళ్ళ అసెట్ అనేది ఆబ్వియస్ గా ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. 10 రూపాయలకి ఇచ్చిన ప్రీసేల్ 5 రూపాయలకి అమ్మారు చాలా మంది, 4 రూపాయలకి అమ్మారు, 3 రూపాయలకి అమ్మారు. ఎంతకన్నా అమ్మనివ్వండి. ఆ జరిగి 4 నెలలు కూడా కాలేదు, ప్రాఫిట్ అనేది ఒక్కొక్కళ్ళు 10x, అంటే 10 రెట్లు 5 రెట్లు కంటే ఎక్కువ ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఇది మాటలు చెప్పే సిస్టమ్ కాదు,
రియాలిటీలో ఏదైతే ఫ్యాక్ట్ ఉంటుందో అది మాత్రమే చూపించే సిస్టమ్ అండి. హ్యాపీగా ట్రస్ట్ చేసుకొని బిల్డ్ చేసుకొని ఒక రియల్ ప్రాజెక్ట్ లో లైఫ్ టైం ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఇక్కడ మనకి దాగి ఉంది. ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ఎంతైనా ముందుకెళ్ళండి, ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. చెప్పండి, ట్రైన్ చేయండి, జూమ్స్ కి తీసుకురండి, జూమ్ ని ఎంకరేజ్ చేయండి, మీరు ఎంకరేజ్ అవ్వండి. ఆటోమేటిక్ గా సిస్టమ్ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మీరు డైలీ వస్తే, నేను ఒకటే చెప్తున్నాను, మీరు డైలీ వచ్చారు అంటే మీకు నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే మీతో పాటు మీ పార్టిసిపెంట్స్ తీసుకొచ్చారో మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ ఇన్కమ్ హియర్. అంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క నాలెడ్జ్ ని ఇతరులకు షేర్ చేస్తారో ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఎటువంటి సందేహం లేకుండా మీరు కంపల్సరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు వర్క్ లోకి అయితే దిగొచ్చు. నో ప్రాబ్లం. ప్రతిదీ కూడా ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా మనకి మెన్షన్ చేసి ఉంది. ఫర్దర్ గా మంచి మంచి మార్కెటింగ్స్ అయితే జరగబోతున్నాయి. మంచి మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. మీరు ఊహించిన విధంగా కని విని ఎరుగని రీతిలో ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళబోతుంది. చాలా మంది డే 1 నుంచి ఉన్నారు. మీరు డే 1 ఫ్రీగా ఎయిర్ డ్రాప్ ఇచ్చినప్పుడు మీరు నిజంగా టచ్ చేశారా? నిజంగా ఎయిర్ డ్రాప్ వస్తుంది, ఎయిర్ డ్రాప్ కి వాల్యూ వస్తుందని ట్రస్ట్ చేయలేదు, కానీ వాల్యూ వచ్చింది. ఫ్రీ సేల్ వచ్చినప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఇంత వాల్యూ జనరేట్ అవుతుందని? అనుకోలేదు, కానీ జరిగింది. సో చెప్పేది కంపల్సరీ జరుగుతుంది. 2 రోజులు అటు ఇటు కావచ్చు. సక్సెస్ టేక్స్ టైం. సక్సెస్ అనేది ఎప్పుడు టైం తీసుకునే వస్తుంది. ఈ రోజు కష్టపడి రేపు సక్సెస్ అయ్యాము అంటే అది ఎప్పటికీ నిలబడదు. నేను ఒకటే నమ్ముతాను, ఒకటే చెప్తున్నాను మీ అందరికీ. మీరు జీవితం మొత్తంలో 100 కోట్లు సంపాదించాలన్న టార్గెట్ పెట్టుకోండి, కానీ ఆ 100 కోట్లు రేపు రావాలి అనుకోవటం అత్యాశ. ఈ 100 కోట్లు నా జీవితాంతంలో సంపాదించాలి అనేది ఆశ. సో ఆశ కంపల్సరీ మీకు నెరవేరుతుంది ఈ బేస్ ఫర్ అవర్ సిస్టమ్ లో. లాంగ్ టర్మ్ ఉండబోయే ప్లాన్ ఇది, లాంగ్ టర్మ్ ఉండే విజన్ ఇది. చాలా చాలా అప్డేట్స్ అయితే మీకు రానున్నాయి, మీరు చూడనున్నారు. కంపల్సరీ దీన్ని 100% ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు 100% సాటిస్ఫైడ్ అని చెప్పి నేను ఆ, నమ్ముతున్నాను, అలాగే కోరుకుంటున్నాను. చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే టైం 10 అవర్స్ ఉన్నా కానీ 45 మెంబర్స్ దాకా జూమ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఇంకా మంచి సెషన్స్ రావాలి. మన జూమ్ సంఖ్య అనేది 50 నుంచి 500కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే చెప్తున్నాను, నేను మళ్ళీ నమ్మిందే చెప్తున్నాను, నేను అనుకున్నదే చెప్తున్నాను. బి అనే అక్షరం చాలా బలమైందండి క్రిప్టో రంగంలో. ఫస్ట్ అందరికి తెలిసిన బిట్ కాయిన్ ఉంది. బి ఫర్ బిట్ కాయిన్. నేను మొన్న మీటింగ్ లో కూడా చెప్పాను, బి ఫర్ బిట్ కాయిన్. రెండో బి వచ్చేసరికి బైనాన్స్. మూడో బి దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల, పార్టిసిపెంట్స్ దయ వల్ల అందరూ పాజిటివిటీ ఉంది కాబట్టి మూడో బి ఏది కాదండి, మన బేస్ ఫర్ ఎవరేనండి. కంపల్సరీ వెళ్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటుంది సిస్టమ్ కి. పాజిటివిటీలో ఉంది కాబట్టి కంపల్సరీ అది కూడా సాధిస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను.